ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే కొత్త వరకు కూడా నా ఛానల్ని షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను హోమ్ మేడ్ రైస్ సిడ్లెక్ చేశాను. సో ట్రెడిషనల్గా దీన్ని ఉగ్గు అంటాం కదా, సో అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదైతే ఎస్పెషల్లీ 6 months స్టార్ట్ అయిన బేబీస్కి పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే రైస్ అనేది ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ అండ్ బేబీ స్టొమక్ అయితే లైట్గా ఉంటుంది కాబట్టి అంత మెచ్యూర్డ్గా ఉండదు కాబట్టి ఇది బాగా సెట్ అవుతుంది. సో టేస్ట్ కోసం దాంట్లో ఇంకొన్ని పప్పులు అరుగుదల కోసం కొంచెం జీరా యాడ్ చేసుకొని చేస్తే టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో న్యూట్రిషన్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్లాసు. సో ఈ గ్లాస్ అయితే కొలత తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ ఒక కప్ గ్లాస్తో నేను రైస్ వేసుకుంటున్నా. ఒక కప్ గ్లాస్ రైస్ వేసుకుంటే మనం 2 teaspoons మిగిలిన పప్పులు కానీ మనం ఏమి వేయాలనుకుంటున్నామో అవి వేసుకోవచ్చు అనమాట. సో గ్లాస్ కొలత పెట్టుకున్నాను నేను. సో ఒక గ్లాస్తో నేను బియ్యం వేసాను కదా, సో ఫుల్ గ్లాస్తో నేను బియ్యాన్ని వేసాను. సో హాఫ్ గ్లాస్ మనం ఏమేమి పప్పులు వేయాలనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది శనగపప్పు అండ్ నెక్స్ట్ హాఫ్ గ్లాసు కందిపప్పు అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు అండ్ ఆల్సో ఎర్ర కందిపప్పు మీలో ఎంతమందికి తెలుస్తూ దాన్ని రెడ్ గ్రామ్ దాల్ అని, తూర్ దాల్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. సో మనకి తక్కువ వాడతాము ఎర్ర కందిపప్పు అనేది. సో ఎర్ర కందిపప్పు ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను అది కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో. హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు. ఇవన్నీ ఏంటంటే మనకి పెసరపప్పు అనేది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ పెసరపప్పు వల్ల ఏమి గ్యాస్ట్రిక్ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉండవు బేబీస్కి. అండ్ ఆల్సో ఈ ఎర్ర కందిపప్పు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ సో బేబీకి కొంచెం ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఎక్కువసేపు. ఇంకా ఏంటంటే చాలా పప్పులు యాడ్ చేస్తారు, లైక్ పెసలు, మినప్పప్పు, ఇంకా ఏవైతే ఇంకా చాలా రకాల పప్పులు ఉన్నాయి కదా మనకి, అవన్నీ యాడ్ చేసుకుంటారు. నేనైతే అవేమీ యాడ్ చేయట్లేదు. నేను ఇవే మనకి బేసిక్ పప్పులు ఉంటాయి కదా నార్మల్గా మనకు తెలిసిన పప్పులు, సో అవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం కదా, ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ప్రిన్సీకి నేను ఉగ్గు. తనకి ఇప్పుడు 7 months కంప్లీట్ అవ్వబోతున్నాయి. అయినా కూడా ఇప్పటివరకు నేను ఈ రైస్ ఉగ్గు అనేది పెట్టలేదు, ఫస్ట్ టైం పెడుతున్నాను. అందుకే నేను ఫస్ట్ టైం అని దానికి జస్ట్ కొన్ని పప్పులు మాత్రమే యాడ్ చేసి ఉగ్గు అనేది చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు, ఇంకా రకరకాలు యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నేను అవేమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ రైస్ అండ్ కొన్ని పప్పులతో మాత్రమే ఈ ఉగ్గు రెసిపీ అనేది నేను చేసుకుంటున్నాను. నేనేంటంటే ఫస్ట్ టైం కదా, ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బేబీకి బాగున్నాక తను ఎదిగే కొద్దీ అవి చేసుకోవచ్చు అనే విధంగా కూడా నేను చేసుకోవట్లేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియో మీరు చూసుంటే ఉగ్గు రెసిపీ ఫస్ట్ నేను మక్కానా డ్రై ఫ్రూట్స్తో ఆల్రెడీ చేసేసాను. సో అందుకే అన్నీ ఒకే దాంట్లో కలిపేసి ఒకే రకమైన ఉగ్గు చేయడం ఎందుకు, ఒక 2-3 రకాల ఉగ్గులు చేసుకుంటే బేబీకి కూడా ఆ ఫుడ్ అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ కొత్త టేస్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఆల్సో న్యూట్రిషన్ కూడా ఉంటుంది కదా అలా విడివిడిగా చేసుకుంటే అని పప్పులు రైస్ ఒకటి అండ్ మకానా డ్రై ఫ్రూట్స్ ఒకటి అలా 2 ఉగ్గులు చేసి పెట్టుకున్నాను ప్రస్తుతానికి అయితే. సో నా థాట్ అయితే అది. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక 4-5 times శుభ్రంగా వాష్ చేసేసుకోండి పప్పులన్నీ. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ క్లీన్గా వాష్ చేసేసుకున్నాక వాటర్ ఏదైనా స్ట్రైనర్లో వేసి ఈ వాటర్ అనేది వడకట్టేసుకోండి. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొనేసి మీరు ఎండలో అయినా ఆరబెట్టవచ్చు ఆర్ఎల్స్ ఫ్యాన్ కింద అయినా మనకి ఈజీగా ఆరిపోతాయి. సో నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా అవన్నీ వేసేసి కొంచెం పల్చగా ఇలా పరిచేసి క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి. సో త్వరగా ఆరిపోతాయి అన్నమాట అవి. బాగా ఆరిపోయినాయి, ఫుల్ డ్రై అయిపోయినాయి ఇంకా అనుకున్న టైంలో ఇలా పొడి అయిపోయినాయి అన్న టైంలో తీసేసుకొని సో ఒక స్టవ్ మీద పెట్టుకుని వాటిని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. మెల్లగా సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టేసుకోకూడదు. సిమ్లో పెట్టుకుని మెల్లగా మనం రోస్ట్ చేసుకోవచ్చు.
చెప్పా కదా ఆల్రెడీ కొంతమంది మామ్స్ ఏంటంటే పప్పులు, డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే మకానా, అటుకులు ఇంకా చాలా ఇందులో యాడ్ చేసేసుకుంటూ ఉంటారు. సో నేను అవేమీ యాడ్ చేయలేదు. సో సెపరేట్గా చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే సగ్గుబియ్యం అన్నట్టు. నాకు సడన్గా గుర్తొచ్చింది ప్రాసెస్ అంతా చేసేసాక. సగ్గుబియ్యం ఏంటంటే బేబీ ఎవరైనా ఎక్కువసార్లు మోషన్కి వెళ్తున్నారు అనే బేబీ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకే, ఇది అందరికీ కాదు. సో నా బేబీ ఒక 2-3 టైమ్స్ వరకు మోషన్ పాస్ చేస్తుంది. సో అందుకోసమే నేను కొన్ని సగ్గుబియ్యం తీసుకుని వాటిని కూడా కడిగేసి అవి కూడా ఆరిపోయిన తర్వాత సో ఇవి బాగా రోస్ట్ అయిపోయినాక సో చూసారు కదా కలర్ చేంజ్ అయింది అండ్ అలాగే కమ్మటి వాసన వస్తుంది మనకి. ఆ టైంలో బాగా రోస్ట్ అయినాయి అన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోండి. సో ఈ సగ్గుబియ్యం కూడా బాగా ఆరిపోయిన తర్వాత వీటిని అంటే నేను మర్చిపోయాను కాబట్టి వెనకాల ఇలా చేస్తున్నాను. మీరు మాత్రం మీ బేబీ కనుక మోషన్ ఎక్కువ పాస్ చేస్తుంది అనే ఫీలింగ్ ఉంటే సగ్గుబియ్యం యాడ్ చేస్తే సో తక్కువసార్లు మోషన్ వెళ్తారట, నాకు ఈ మధ్యనే తెలిసింది. సో అందుకని నేను నెక్స్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇదంతా మీరు ఏం చేస్తారంటే ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో వేసేసుకుని మీరు మెత్తగా ఆడుకోవాలన్నమాట. నా దగ్గర మిక్సీ ఏంటంటే పోయింది, నార్మల్ మిక్సీ. సో అందుకని నేను బ్లెండర్లో వేసి చేస్తున్నాను తప్పక. ఇంకా ఎక్కువ అంటే మీరు కొంచెం కొంచెం వేసుకుని చేసుకోండి, ఒకేసారి వేసేసినా మెత్తగా అవ్వదు అది. సో కొంచెం కొంచెం వేసుకుంటే మనకి మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే జల్లిస్తారు కూడా ఏమన్నా పలుకులు ఉంటాయని. సో కొంచెం ఎక్కువ పలుకులు ఉన్నాయనుకుంటే జల్లించండి, ఆరెల్స్ ఏం అవసరం లేదు. సో ఇదనమాట. సో నేను చేసిన ఉగ్గు అయితే జస్ట్ 1 వీక్ to 10 days వరకే చేసుకుంటాను. సో అందుకని నాకు 2 రౌండ్స్లో అయిపోయిందనమాట. ఎక్కువ చేసి పెట్టేసుకున్న ఫ్రెష్ ఫీలింగ్ రాదు మనకి. సో ఎప్పటికప్పుడు ఇలా 1 వీక్ to 10 daysకి పెట్టుకుంటే మనకు కూడా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే తప్పదు, ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ అని చెప్తాను నేనైతే. సో దీన్ని బాగా చల్లారనివ్వండి. వేడివేడిది మనం బాక్స్లో వేసి మూతలు పెట్టేయకూడదు. సో బాగా చల్లారినాక అప్పుడు ఒక కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఒక 2 స్పూన్స్ తీసుకోండి ఉగ్గు అనేది. ఈ 2 స్పూన్స్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ముందు లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. సో లంప్స్ ఉండకూడదు అనమాట, ఇది త్వరగా అడుగు పట్టేస్తుంది. సో దట్ మన లంప్స్ లేకుండా కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని ఆ తర్వాత ఒక 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అప్పుడు సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద మనం మెల్లగా ఉడికించుకోవాలి. ఇది ఉడికి దగ్గర కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనే పాటికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఆల్సో బేబీ వెయిట్ గెయిన్ కూడా ఉంటుందన్నమాట. సో వీక్లీ 3 times పెడితే చాలా మంచిది. స్టోర్లో దొరికే సెర్లాక్స్ కంటే మనం ఇంట్లో చేసుకుని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యూర్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం సాలిడ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ హెల్దీ ఆప్షన్ అని చెప్తాను నేను. సో నా బేబీకి పెట్టే ఉగ్గు అయితే ఇది. ఫస్ట్ రెసిపీ ఆల్రెడీ ముందు వీడియోలో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేసేయండి. అండ్ మీ బేబీకి కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అండ్ మీ బేబీ తింటున్నారా లేదా అనేది మీ సజెషన్స్ అనేది కింద నాకు కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.